ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు పిలిస్తే హరీష్ రావు నానా హంగామా చేశారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్యేలతో పాటు పోలీస్ అధికారులు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 48 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మరి ఈ రోజు హరీష్ రావు గారు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుండు. ఫోన్ ట్యాపింగ్ చేసి అన్ని ఆలుమోగలు మాట్లాడే మాటలు అవి కూడా జడ్జిలు మాట్లాడేటి, పోలీస్ అధికారులు మాట్లాడే, రాజకీయ నాయకులను అందరినీ కూడా ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసిన ఘనత వాళ్ళది. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ లా వాళ్ళని పిలుస్తారంట, వాళ్ళకి ఇబ్బంది అయిందంట. మనం వాళ్ళని ఏమో చేసినందుకు మనం పిలిచినాం అని అంటారు. ఏదో బొగ్గు స్కామ్ అంటారు. బొగ్గు స్కామ్ ఎవరు దానిలా వాళ్ళు చెప్పే పేరు ఎవరు? టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడు. మాకు సంబంధమే లేదు. అది కూడా మీ దాంట్లోకి వెళ్ళి మనిషి మీద ఏదో స్కామ్ ఉందని ఏదో చెప్తే దానికి ఈ ఫోన్ ట్యాపింగ్ లింక్ ఏంది? ఆయన కాంగ్రెస్ అయితే కాదు కదా. మీరు చెప్పే సో వ్యక్తి ఎవరైతే సృజన్ రెడ్డి కానీ హోర్ ఇట్ ఈస్ మాకు సంబంధించిన వ్యక్తి కాదు. దానికి లింక్ పెట్టి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ లకి వెళ్ళి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చేసిన కార్యక్రమాలు ప్రజలకు పూర్తిగా అర్థమైనాయి. అన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు, మభ్య పెట్టారు. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. అసెంబ్లీలు ఇంటికి పంపారు, పార్లమెంట్ లో డిపాజిట్ లేకుండా చేశారు. ఈ రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా మొన్న అయిన దాంట్లో 60% పైచీలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ రోజు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పోచంపల్లి మున్సిపాలిటీ కానీ భువనగిరి మున్సిపాలిటీ కానీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మరి ఈ మున్సిపల్ చైర్మన్